టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ్ముడు తనవాడే అయినా ధర్మం పాటించాలన్నట్టుగా సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా ఆరోపణలు వచ్చాక ఉపేక్షించరాదన్న సూత్రాన్ని చంద్రబాబు తాజాగా పాటించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్థానిక అటవీ సిబ్బందిపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడం, ద్వితీయ శ్రేణి అటవీ అధికారి ఒకరు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే వ్యవహారాన్ని వివరించడంతో సీఎం చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. తన పార్టీ నేత అయినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు కూడా నమోదు చేయాలని పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాధారణంగా ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో వివాదాలకు సెంటర్లుగా మారుతున్నారు. అయితే వారి విషయంలో చంద్రబాబు ఇంత స్పీడ్ గా రియాక్ట్ కాలేదు. సాధారణంగా ఎప్పుడు చేసే హెచ్చరికలు, ఎప్పుడు ఇచ్చే వార్నింగ్లే ఇచ్చారు. కానీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం విభిన్నంగా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడంతో పాటు పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో సహా జిల్లా స్థాయి నాయకత్వాన్ని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇక పార్టీకి నష్టం కలిగించే పనులు, ప్రభుత్వానికి మచ్చ కలిగించే వ్యవహారాలు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే చంద్రబాబు ఇంత వేగంగా స్పందించడం వెనుక వేరే కారణం కూడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శాఖకు చెందిన ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేయడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో తాను ఉపేక్షిస్తే రాజకీయంగా ఇది వివాదంగా మారే అవకాశం ఉందని అంచనా వేసుకున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తానే నేరుగా జోక్యం చేసుకుంటే సమస్య వెంటనే పరిష్కారం అవుతుందన్న భావనతో చంద్రబాబు ఇంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యారన్న వాదన వినిపిస్తుంది. ఇదిలా చేయడం ద్వారా కూటమి మిత్రపక్షాల నాయకుల్లోనూ భరోసా నింపినట్టు అవుతుందని కూడా చంద్రబాబు భావించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలో వరుస వివాదాల తెర మీదకి వస్తున్న క్రమంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా కేసుకు ఆమోదించడం వంటివి మంచి పరిణామాలని భావిస్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.